కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్యశాల ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారంతో ప్రస్తుతం ఈ ఆసుపత్రిలోని లోపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక గొప్ప సంఘ సంస్కర్త అయిన ఆర్జీ కార్ పేరిట ఉన్న ఆసుపత్రిలో అనేక వివాదాలు చోటు చేసుకోవడం బాధాకరం. అసలు ఆర్జీ కార్ ఎవరు? ఈ ఆసుపత్రి చుట్టూ ఉన్న వివాదాలేంటి? ఈ ఆసుపత్రిలో ప్రొఫెసర్ నుంచి ట్రైనీ విద్యార్థుల అనుమానాస్పద మరణాలు ఎందుకు చోటు చేసుకున్నాయి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ కామెంట్ల ద్వారా అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. రాధా గోవింద్ కర్ ఒక సాధారణ వైద్యుడు. 1852లో పుట్టి 1918లో మరణించారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన గోవింద్ కర్ గ్రామాల్లో ప్రజలకు తక్కువ ధరలోనే వైద్యం చేయాలనే దృష్టితో ప్రతిరోజు సైకిల్పై ఒక చేతి సంచి తీసుకుని గ్రామాల్లో వైద్యం చేయడానికి వెళ్ళేవారు. అక్కడ సాధారణ ప్రజలకు వైద్యం చేస్తూ ఆదర్శంగా నిలిచారు. కొన్నిసార్లు పేదలకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే కూడా ఆయనే ఇచ్చేవారు. అంతటి ఆదర్శవంతులు రాధా గోవింద్ కర్. ఆయన ఉన్న కాలంలో అనేక మంది ఎంబీబీఎస్ చదివి విదేశాలకు వెళ్ళి సంపాదించుకునేవారు. కానీ తన ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే సామాజిక సేవకు అంకితమయ్యారు. ఆయన చేసిన సేవలకు గాను ఆ ఆసుపత్రిని నిర్మించారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ చాలా కాలంగా వివాదాలతో నలిగిపోతోంది. డ్రగ్స్, పోర్నోగ్రఫీ, అనుమానాస్పద మరణాలు, రాజకీయ ప్రభావం వంటివెన్నో ఈ ఆసుపత్రిని చుట్టుముట్టాయి. ఆర్జీ కర్ లాంటి గొప్ప వ్యక్తుల పేరిట నిర్మితమైన ఈ ఆసుపత్రి చుట్టూ ఇన్ని వివాదాలు ఉండడం బాధాకరం. అయితే గతంలో ఈ ఆసుపత్రిపై ఉన్న వివాదాలేంటో చూద్దాం. ముఖ్యంగా ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, బెదిరింపులు కారణంగానే నిజంగానే ఆసుపత్రి పేరు మసకబారింది. 2021లో కోవిడ్ మహమ్మారి కాలంలో డాక్టర్ ఘోష్ కాలేజ్ ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తృణమూల్ కాంగ్రెస్లోని నార్త్ బెంగాల్ లాబీగా పిలువబడే ఒక నిర్దిష్ట వైద్యుల లాబీ చక్రం తిప్పింది. ఈ లాబీకి పార్టీకి చెందిన డాక్టర్ కమ్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఒక ప్రైవేటు వైద్యుడితో పాటు మరో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ నాయకుడు కలిసి నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి గురించి అందరికీ తెలిసినా మీడియా ముందు ఈ ముగ్గురి పేర్లు వెల్లడించడానికి విద్యార్థులు వెనకాడుతున్నారంటే వీరి ప్రభావం ఎంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ ఘోష్ ప్రిన్సిపాల్గా నియామకమైన తర్వాత ఆసుపత్రి మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చి రాగానే ఈ మాఫియా ఆసుపత్రిలో తనకు నచ్చిన వ్యక్తులతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. తమకు వంతపాడే వారికే హాస్టల్ సీట్లు, బెడ్ల కేటాయింపు, డ్యూటీ రోస్టర్లు అనువైన రీతిలో కేటాయించే చర్యలకు పాల్పడ్డారని అక్కడి విద్యార్థులు తెలిపారు. కేవలం ఇప్పుడే కాదు, గతంలో కమ్యూనిస్టులు రాజ్యమేలినప్పుడు సైతం ఈ ఆసుపత్రిలో ఎన్నో అనుమానాస్పద మరణాలు సంభవించాయి. 2003లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న హౌస్ సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అతని చేతికి కోసుకుని ఆసుపత్రి భవనం పైనుంచి కిందికి దూకి చనిపోయాడు. అతన్ని అత్యవసర వార్డుకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మరణంపై ఎన్నో అనుమానాలున్నా ఇప్పటికీ దీని గురించిన మిస్టరీ వీడలేదు. 2016లో మరో సంచలనమైన మరణం ఇక్కడ చోటు చేసుకుంది. 2016లో గౌతమ్ పాల్ అనే 54 ఏళ్ల ప్రొఫెసర్ తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అతను హాస్పిటల్లో డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేశాడు. చనిపోయిన విషయం కూడా అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులను పిలవగా బయటపడింది. పోస్టుమార్టంలో ఆ వ్యక్తి మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించారు. కానీ మరణానికి కారణమెవరన్న విషయం ఇప్పటివరకు బయటికి రాలేదు. దీంతోపాటు 2020లో పౌలోమి సాహా అనే వ్యక్తి ఆసుపత్రి బిల్డింగ్ పైనుంచి దూకారు. అతన్ని వెనువెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించినా లాభం లేకపోయింది. సౌమిత్ర మరణం లాగానే పౌలోమి మరణం కూడా చాలా ప్రశ్నలు మిగిల్చింది. కానీ సమాధానాలు లేవు. 2003లో ఇంటర్న్ చదువుతున్న సువ్రోజిత్ తన నివాసంలో శవమై కనిపించాడు. డిప్రెసెంట్స్ను మితిమీరిన మోతాదులో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటువంటి ఎన్నో మరణాలు ఆర్జీ కర్ మెడికల్ ఆసుపత్రిలో జరిగినా వాటికి సరైన కారణాలు తెలియవు. ఈ మరణాలన్నింటికీ కారణం అక్కడి ఆసుపత్రిలో రాజకీయ శక్తుల ప్రభావం ఎక్కువగా ఉండటమే అంటారు విశ్లేషకులు. అందుకే ప్రస్తుతం కూడా మమతా బెనర్జీ అక్కడ విచారణ జరగకుండా మోకాలడ్డుతోందని తెలుస్తోంది. ఏదేమైనా కానీ ఈ ఆసుపత్రిలో రాజకీయ శక్తులు ప్రవేశించడం వల్ల గొప్ప సంఘ సంస్కర్త అయిన రాధా గోవింద్ కర్ పేరును మసకబారుస్తున్నారన్నది మాత్రం విస్మరించలేని నిజం. ఇప్పటికైనా ఇది మారాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.